హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మక్క పప్పుల పెట్టి. ఈరోజు మరి మనం నోరు తీపి చేసుకుందామా? శనగపిండితో లడ్డూలు చేసుకుందామండి. తక్కువ లడ్డూలు, సాదా లడ్డూలు అంటారు కదా, అదే నేను 2 గ్లాసులు శనగపిండి తీసుకున్నాను. సో దీంట్లో కొద్దిగా సాల్ట్ వేయండి. స్వీట్కైనా సాల్ట్ వేస్తే చాలా టేస్ట్ వస్తుంది కదా. సో తర్వాత నీళ్ళతో పిండిని కొంచెం జారుగా కలుపుకోండి. చపాతీ పిండి కంటే కూడా జారుగా కలుపుకోండి. ఇది సాదా లడ్డు అండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, ఇలా మెత్తగా కలుపుకోండి. కలుపుకున్నాక మనం చక్రాల గిద్దలో పెట్టి నూనెలో వత్తేద్దాం. సో నూనె కడాయి పెట్టాను, కాగుతుంది. ఇప్పుడు ఇందులో వత్తేస్తే ఇట్లా చక్రాల కింద వత్తేయండి. ఈ చక్రాలు మనం జంతికలు చేసినట్టుగా బాగా క్రిస్పీగా బాగా వేగిపోక్కర్లేదండి. అది ఉడికితే చాలన్నమాట, ఎందుకంటే లడ్డూల కోసం చేస్తున్నాం కదా. సో మరీ ఇలా మెత్తగా లేకుండా పిండి పిండిగా లేకుండా కొద్దిగా ఉడికితే చాలన్నమాట. క్రిస్పీగా అయితే అక్కర్లేదు. ఇగో ఇది ఉడికింది. ఇప్పుడు ఈ చక్రాలు తీసేద్దాం. పిండంతా కూడా ఇట్లా చక్రాలు వేసేసుకోండి. చూస్తున్నారు కదా, చక్కగా నీట్గా వచ్చేసాయి. ఇలాగా దాని ఆయిల్ పోవటం కోసం మనం అక్కడ టిష్యూ పేపర్ మీద వేసేసుకోండి. తర్వాత వీటిని కొంచెం నలిపేసి మిక్సీ జార్లో వేసి పిండి చేసి పక్కన పెట్టుకోండి. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా చేసేయచ్చండి. ఇట్లాగా అన్నీ వేసి మిక్సీ చేసుకోండి. ఈలోపు మనం పంచదార తీసుకుందాం. 2 గ్లాసులు శనగపిండి తీస్తున్నాను కనుక 2 గ్లాసులు పంచదార. స్వీట్ ఎక్కువ తింటే ఇంకొక 1/2 గ్లాస్ ఎక్కువ వేసుకోండి. సో పాకం పట్టేస్తున్నాను. కొద్దిగా వాటర్ పోయండి, స్టవ్ మీద పెట్టి పాకం పట్టండి. తీగ పాకం వస్తే చాలండి. అంటే మన వేళ్ళ మధ్యన తీగలాగా నిలబడాలన్నమాట. అప్పుడు పాకం వచ్చినట్టే. స్టవ్ బంద్ చేసి గిన్నె దింపేసి మనం మిక్సీ చేసుకున్న చూడండి, అట్లాగా తీగలాగా వస్తే చాలు. వెంటనే స్టవ్ బంద్ చేసేయండి. దించేసి ఇప్పుడు రెడీగా పెట్టుకున్న చక్రాల పొడిని ఇంట్లో వేద్దాం. ముందు నెయ్యి వేయండి. వేడివేడి పాకంలో నెయ్యి వేసి తిప్పేసి ఆ తర్వాత యాలక పొడి, పంచదారతో యాలక పొడి గ్రైండ్ చేసేసుకుని ఒక 5-6 యాలకులు వేయండి. పంచదారతో బాగా గ్రైండ్ చేసుకుని ఇందులో వేసి కలిపేయండి. ఇప్పుడు ఈ పాకంలో మనం శనగపిండిని వేసేసుకుందాం. శనగపిండి అంటే చక్రాలు గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండి, ఓకేనండి. ఆ పిండి వేసి కలిపేయండి. అయితే స్టవ్ అయితే బంద్ చేసేయండి. స్టవ్ ఇంకా వెళ్ళకూడదనమాట, అంటే పాకం ముదిరిపోతుంది. ఇప్పుడు మీరు పప్పు గుత్తి పెట్టి బాగా తిప్పండి. బాగా అంటే బాగా అది గట్టిగా అయ్యేదాకా తిప్పుతూనే ఉండాలి. మీరు వేస్తే ఈ టైంలో కాస్త నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేను చాలా నెయ్యి పాకంలో వేసాను కనుక ఇంకా వేయట్లేదు. సో ఇలా తిప్పుతుండగా మీకు ఇలా దగ్గరకు వచ్చేస్తుంది. దగ్గరకు వచ్చినప్పుడు లడ్డూలు చుట్టేసుకోండి. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా ఉంటుందండి. మీరు తిప్పుతుంటేనే చక్కగా పాకం వచ్చేస్తుంది. చక్కగా ఇట్లా లడ్డూలు రెడీ చేసుకోండి. నేను చిన్న చిన్న లడ్డూలు చేస్తున్నానండి. పెద్ద లడ్డు అయితే తినలేక వేస్ట్ అవుతుంది కదా, పిల్లలు కూడా వేస్ట్ చేస్తారు. చిన్నవి అంటే ఎన్ని కావాలంటే అని తినొచ్చని చిన్నయండి. ఓకేనండి, బాయ్. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.